బంతిని ఎంత బలంగా గోడ కొడితే అంత రువర్తోని వెనకగస్తది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అదే ముచ్చట మీద హరీష్ రావు అంతకంటే ఎక్కువ గరమైండు. ఒక్కొక్క ముచ్చట చెప్పుకుంటా ఒకదానికి ఇంకో దానికి లింక్ ఎట్లున్నదో పూసగుచ్చినట్టు చెప్పిండు. జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. విన్నారా? ముందుగాల ముఖ్యమంత్రులు కలిసిండ్రు, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండు. ఆ తర్వాతనే బనకచెర్లకు గోదావరి నీళ్లు తరలించడానికి బాటలు పడ్డాయట. అప్పటిదానిక దాని ఊసెత్తని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాసుడు సురువు చేసిండట. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇయ్యింది మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండ్రు. దీన్ని బట్టి తెలుస్తలేదా ఎవరు తెలంగాణకు మరణ శాసనం రాసిండ్రు అని అంటున్నాడు హరీష్ రావు. సరే మీరన్నట్టు అప్పటి కేసీఆర్ సర్కారే బనకచెర్లకు ఓకే చెప్తే అప్పటి ఆంధ్ర సీఎం జగన్ చంద్రబాబు తీరుగా సెంటర్ సర్కార్కు ఉత్తరాలు ఎందుకు రాయలేదు? కేంద్రం సాయం ఎందుకు కోరలేదు? ఎందుకంటే అప్పుడు సపోర్టు లేదు, లోటపేసి లేదు కాబట్టి అన్నట్టు చెప్పిండు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావని నన్ను ఇన్నారా? ఒకలను ఇంకోరు కాపాడుతున్నట్టే ఉన్నదట. ఆ ప్రజెంటేషన్ హైదరాబాద్లో కాదు, నిజంగా అమరావతిలో తయారు చేసినట్టే ఉన్నదట. ఇక సీఎం బీఆర్ఎస్ పార్టీని సచ్చిన పాము అన్నాడు కదా, అగో దాని మీద చూడురి. బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది. మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏనాడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు సచ్చిన పామే అయితే తాపతాపకు ఎందుకు కలవరిస్తున్నట్టు అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్, 85 పియర్స్లో ఒక్క పియర్ గుంగితే కిషన్ రెడ్డి ఎన్డీఏసీకి ఉత్తరం రాశాడు. అరే మీరు జల్దీ రాండి మొత్తం కూలిపోయింది జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లర్లలో ఒక పిల్లర్ గుంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఏసీకి ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం ఎస్ఎల్బీసీ కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నడుమ ఉన్న బంధాన్ని, అట్లనే తెలంగాణ సీఎంకు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నడిమిట్లో ఉన్న లవ్ స్టోరీని చెప్పిండు. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు.
నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. అగో అసొంటిదట వాళ్ళ బంధం. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పిండు హరీష్ రావు. అయితే బనకచర్ల మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తే ఊకునేదే లేదని గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిండు కాంగ్రెస్ సర్కార్కు. మరి పంచాయతీ ఎందాకపోదో తెలియదు కానీ ప్రెస్ మీట్లకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు సర్కార్ పైసలు ఒడిచేటట్టున్నాయి కదా అని అనుకుంటున్నారట ఈ బనకచర్ల లొల్లి చూస్తున్నోళ్ళు. ఈ రోజుల్లో చేసే పనులు చెప్పుకోకుంటే మంది చెప్పిందే నిజం అవుతుంది. అగో అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కొడుతున్నది. చూడుర్రి ఎట్లా డప్పు మోత మోగిస్తున్నాడో. వారెవ్వా దారి తప్పి రాజకీయాలకు వచ్చిండు కావచ్చు చంద్రబాబు గాని అదే మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాబు సార్కున్న తెలివికి ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేటోడు కావచ్చు. ఇది ఒక్కటే కాదు, తీరొక్క తీరు వాయిద్యాలు వాయించిండు. ఆ సప్పులు కూడా ఒకసారి చూడుర్రు ఎట్లున్నాయో. ఇది మ్యాక్స్ చర్మన్ సార్, ఇది మేక చర్మం, ఇది మ్యాక్స్ చర్మన్ అండి, ఇది ఏమో గేట్ చర్మన్ అండి, ఇది గేట్ చర్మం. అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి. డమ్ 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 అని ఎంత మంచిగా కొడుతున్నాడో చూడుండ్రి. ఏ డప్పును ఎట్లా కొట్టాలి, ఏ తిరిగా పట్టుకొని కొట్టాలి అనేది బాబు సార్కు తెలిసేది ఉంటే అక్కడ ఉన్నోళ్ళంతా దరువులు వేసేటట్టు మోత మోగిచ్చేటోడు కావచ్చు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి అనే ఊర్లకు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా పోయిన బాబు గిట్లా అందరినీ మ్యూజిక్ లో ముంచి మ్యాజిక్ చేసిండు. అంతకంటే ముందుగాల దుకాణం పెట్టి నడుపుతున్న కొండా వెంకటేశ్వర షాపు కాడికి పోయి వాళ్ళ సాధక బాధకాలు అరుచుకుంటా అంటే అక్కడికి సానమాన్రా పోషిబాబు అనే గీ అన్నచ్చిండు. అక్కడ నుంచి పోషిబాబును బాబు కార్లో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి గిట్ట డప్పులు వాయించిండు. తనకు సర్కారు ఇచ్చే పింఛన్లు తన చేతుల మీదుగా అందించిండు. ఇక అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఓ చిన్న పాపను ఎత్తుకొని ఓ కుటుంబం చంద్రబాబుకు ఎదురైంది. ఇంకేమున్నది, ఆ పసిగుడ్డును చేతులకు తీసుకొని ముచ్చట పెట్టిండు. హాయ్ చెర్లినా, హాయ్ చెర్లినా, చెర్లినా ఈ కూతురు అవును స్లీప్లో ఉంది. ఏ షెర్లీనాలే రాష్ట్ర సీఎం వచ్చిండులే అన్నట్టు లేపుతుంటే ఆ పాప మంచిగా నిద్రలుండి అస్సలే లేవలేదు. అదే బాలకృష్ణ లేపేదుంటే అర సెకండ్లో లేచి ఏడ్చేది కావచ్చు కదా. గిట్లా పేదల సేవలో అనే కార్యాన్ని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చుట్టూ కెమెరాలు పెట్టుకొని బీద సాధలకు కలిసినట్టు వాళ్ళను తన సొంత కార్లలో ఎక్కించుకొని నేను మీకోసే ఉన్నా అన్నట్టు ఆ విధంగా ముందుకు పోతున్నాడు. మరి చూడాలి ఈ పేదలకు సేవ కార్యం చంద్రబాబుకు ఎటువంటి మైలేజ్ ఇస్తుందో, పేదల బతుకులు ఏ తీరుగా ముందడికి తీసుకుపోతుందో చూడాలి.